సప్తద్వీపాలు. సప్తద్వీపాలు అంటే ఏంటి, వాటి పేర్లు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. మన హిందూ పురాణాల ప్రకారం భూమండలాన్ని 7 ద్వీపాలుగా విభజింపచేశారండి. వాటిని సప్తద్వీపాలు అని పిలుస్తారు. వాటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది ముఖ్య ద్వీపం. ఇక్కడే మేరు పర్వతం ఉంటుంది. మనం నివసిస్తున్న భూమి భాగం ఇదేనని మన పురాణాలు చెబుతున్నాయి. రెండవ ద్వీపము లక్షద్వీపం. లక్ష వృక్షం అంటే ఒక పెద్ద వృక్షం పేరు మీద ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చింది. జంబూ ద్వీపాన్ని చుట్టుముట్టి ఉంటుంది. మూడవ ద్వీపము సాల్మల ద్వీపము. సాల్మలి అంటే బూరుగ చెట్టు పేరు మీద ఈ ద్వీపం ఉంది. నాలుగవ ద్వీపం కుషద్వీపం. కుష గడ్డి పేరు మీద ఈ ద్వీపానికి ఆ పేరు వచ్చిందండి. అందువల్ల దీనిని కుషద్వీపం అంటారు. ఐదవ ద్వీపం క్రౌంచ ద్వీపం. క్రౌంచ పక్షి పేరు మీద ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చిందండి. ఐదవ ద్వీపం క్రౌంచ ద్వీపం. ఆరవ ద్వీపం శాఖ ద్వీపం. శాఖ వృక్షం పేరు మీద ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చింది అండి. ఆరవ ద్వీపం శాఖ ద్వీపం. ఏడవ ద్వీపం అండి పుష్కర ద్వీపం. ఇది బయట చివరి ద్వీపం. మధ్యలో మానస సరోవరం లాంటి పవిత్ర ప్రాంతం ఉంటుంది. దీనిని పుష్కర ద్వీపం అని పిలుస్తారు. ఈ సప్త ద్వీపాలలో సప్త సముద్రాలు ఉంటాయండి. అవి ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.